అనగనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకొక కొమ్మ, ఆ కొమ్మకొక రెమ్మ, ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేల్కొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద నుంచి సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీద పండుటాకులన్నీ పాడసాగాయి. చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలేవేలయింది అని చెప్పింది పక్క ఆకు. రాలి కింద పడటంలో ఆనందం ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకు చెప్పింది. బోదె తల్లి చెట్టుకు చెప్పింది. తల్లి చెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకును విచారించవద్దను, నన్నే అంటిపెట్టుకొని ఉండమను, నేనిచ్చే ఆహారం ఆరగించమను, ఎండలో చలి కాచుకోనుమను, గాలిలో ఆడుకోమను, పండుటాకులకు పాడే పాట సమయం దానంట అదే వస్తుంది, అప్పటిదాకా ఆగమను. ఈ మాటకు బోదె కొమ్మకు చెప్పింది. కొమ్మె మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది. అమ్మ చెప్పినట్టే చేస్తానులే అన్నది చిగురుటాకు. అది తల్లినే అంటుపెట్టుకొని ఉన్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తర్వాత పసుపు పచ్చగా అయ్యింది. మళ్ళీ పండుటాకు పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకు చెట్టు నుండి వేరు చేసింది. పండుటాకు మెల్లమెల్లగా గాలిలో తేలుతూ క్రింద పడిపోయింది. క్రింద అనేకమైన ఎండుటాకులున్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘ నిద్రపోయింది. ఈ కథను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, జీవితం అనేది శాశ్వతం కాదు. మనం ఏదో ఒక రోజు మరణించాల్సిందే. సో ఉన్నప్పుడే హాయిగా సంతోషంగా అలాంటి చీకు చింత లేకుండా జీవించాలని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ.